మార్నింగ్ లేచాను. సాటర్డే కూడా పొద్దున్నే వర్క్ దొబ్బించుకోవాలి. ఈ రోజు పెద్దగా ఎంప్లాయీస్ ఉండరు. వర్క్ లో చిల్ అవుదాంలే అని ఒక లార్జ్ కాఫీ తీసుకుని స్టార్ట్ అయ్యాను. కానీ ప్లాంట్ కి రీచ్ అవ్వకముందే తాగేశాను. కొంచెం సేపు వర్క్ చేశాక బోర్ కొడుతుందని మళ్ళీ వెళ్ళి ఇంకో లార్జ్ కాఫీ తెచ్చి తాగాను. రెండో కాఫీ కూడా మొత్తం తాగేసాకే తెలిసింది కెఫిన్ ఓవర్ డోస్ అని ఒకటి ఉంటుందని. ఇంకా హెడ్ ఏక్, యాంగ్జైటీ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఒకటి కాదు, ఎవడో మన బాడీలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంకా మన వల్ల ఒక ఇంటికి రిటర్న్ అయిపోయాను. లంచ్ కి దోశ అండ్ జామకాయ తినేసి స్లీప్ వేద్దాం అనుకున్నాను. కానీ హెడ్ ఏక్ కి చిరాగ్గానే ఉంది. ఇంకా ఈ ఫీలింగ్ పోవాలంటే షుగర్ కేన్ జ్యూస్ పడాల్సిందే. ఇదే నాకు సర్వరోగ నివారిణి. చేసేది గబ్బు పనైనా పద్ధతిగా చేయాలని ఇంట్లోనే అన్ని రెడీ చేసుకున్నాను. ఒకప్పుడు ఈ సెటప్ ని మంచింగ్ అండ్ సలాడ్ అనేవాడిని. ఇప్పుడు పాష్ గా ప్రోటీన్ అండ్ ఫైబర్ అనాల్సి వస్తుంది. ఆ షుగర్ కేన్ జ్యూస్ ని అలా చిల్డ్ గ్లాస్ లో పోసి ఒక సిప్ వేస్తే జంపర్ మే బంపర్. ఎన్ని చిరాకులో ఎగిరిపోతాయి. మనసు ప్రశాంతంగా, బాడీ తేలికగా ఉంటది. కకృతి పడకుండా బ్యాలెన్స్డ్ గా ఒకటి తాగి ఆపేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు. మార్నింగ్ కి ఫ్రెష్ గా ఉంటాం. ఈ రోజుకి అంతే.